ఆమె ఓ దొంగ డాక్టర్. సినిమా యాక్టర్స్ని మించిపోయేలా యాక్టింగ్ చేయగలదు. అలా నటిస్తూనే ఆసుపత్రిలో చెత్త పనులకు పాల్పడింది. ఆ ఫేక్ డాక్టర్ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. తిరుపతి రూయా ఆసుపత్రిలో దొంగ డాక్టర్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డాక్టర్ వేషంలో ఆసుపత్రిలో తిరుగుతూ అందిన కాడికి ఆ యువతి దోచుకునేది. ఆసుపత్రికి వచ్చే రోగులే ఆమె టార్గెట్. రోగులు వారి సహాయకుల దగ్గర ఏం దొరికితే అది దొంగతనం చేసేది. ఇక తాజాగా ఓ మహిళ గాయపడి రూయా ఆసుపత్రికి చేరుకుంది. అయితే ఆ మహిళతో పరిచయం పెంచుకున్న ఈ దొంగ డాక్టర్ ఆమెను స్కానింగ్ సెంటర్లోకి తీసుకెళ్లి నగలు తీయాలని చెప్పింది. అందులో భారీగా ఉన్న బంగారు గొలుసును గుట్టు చప్పుడు కాకుండా చోరీ చేసింది. చివరికి ఆ మహిళ భర్తకు అనుమానం వచ్చి నిలదీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ దొంగ డాక్టర్ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. రూయా ఆసుపత్రిలో అనెస్థీషియా టెక్నీషియన్ అని చెప్పుకుంటూ తిరుగుతూ వైఎస్ఆర్ జిల్లా వల్లూరుకు చెందిన శ్రీవాణి అనే యువతి చోరీలు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. డాక్టర్ లాగా తెల్లకోటు వేసుకొని వచ్చి రోగులను బురిడి కొట్టిస్తున్నట్లు రుయా ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. రోజులాగే మంగళవారం కూడా ఆసుపత్రిలో తన చోరీలకు దిగిన శ్రీవాణికి అప్పుడే రేణిగుంట నుంచి గాయాలతో వైద్యం కోసం వచ్చిన వెస్లీ అనే మహిళ కలిసింది. మొదట వెస్లీని పరిచయం చేసుకున్న శ్రీవాణి ఆమె గాయాలను పరిశీలించేందుకు స్కానింగ్ తీయాలని చెప్పింది. అందుకోసం స్కానింగ్ సెంటర్కు తీసుకువెళ్ళి ఒంటిపై నగలు తీసేయాలని సూచించింది. ఈ క్రమంలోనే తన ఒంటిపై ఉన్న 2 బంగారు గొలుసులు 2 బంగారు గాజులను తీసివేసిన వెస్లీ శ్రీవాణికి ఇచ్చి బయట తన భర్త ఉన్నాడని అతడికి ఇవ్వాలని సూచించింది. అయితే ఇక్కడే చేతివాటం ప్రదర్శించిన శ్రీవాణి వెస్లీ ఇచ్చిన బంగారు ఆభరణాల్లో నుంచి 5 సవర్ల బంగారు గొలుసును తీసుకొని తన బ్యాగులో వేసుకుంది. మిగిలిన ఆభరణాలను స్కానింగ్ సెంటర్ బయట వేచి ఉన్న వెస్లీ భర్తకు అప్పగించింది. ఆసుపత్రికి వచ్చిన రోగులను దోచుకున్న ఈ దొంగ డాక్టర్ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.